XXL ప్యాంట్ కటింగ్ చేద్దాము. ఫస్ట్ ప్యాంట్ కటింగ్ చేయాలంటే మనము ప్యాంట్ యొక్క మెజర్మెంట్స్ కావాలి. ఆ ప్యాంట్ యొక్క మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలంటే మొత్తం మనము ఇక్కడి నుండి ఇక్కడికి జంప్ ఫస్ట్ తీసుకోవాలి. జంప్ ఎంత ఉంది అమ్మాయిది? 41 ఇంచెస్ ఉంది. సో ఇక్కడ నేను తీసుకొని 41 ఇంచెస్ జంప్ తీసేసుకున్నాను. ఇప్పుడు టోటల్ జంప్ వచ్చేసి మనకు 41. దీంట్లో 2 భాగాలు చేయాలి. అంటే బెల్ట్ ఒకటి వస్తుంది, ఇక్కడ వరకు బెల్ట్ వస్తుంది, ఆ తర్వాత ఇక్కడికి లెగ్స్ వస్తుంది. ఓకేనా? సో మనము ఫస్ట్ లెగ్ ఎంత ఉందో జంప్ చూసుకుందాము. ఇక్కడి నుండి ఇక్కడికి మనము లెంత్ చూసేసుకుందాం. చూసుకున్న తర్వాత ఈ కాలు యొక్క లెంత్ 35 ఇంచెస్ ఉంది. ఈ 35 ఇంచెస్ కి మనం ఇక్కడ ½ ఇంచ్ యాడ్ చేసుకుంటాము. ఇక్కడ 1.5 ఇంచులు యాడ్ చేసుకుంటాం. అంటే అప్పటికి 2 ఇంచులు. 35కి మనము 2 ఇంచులు యాడ్ చేస్తే 37 అన్నమాట. సో తర్వాత మనము ఇది పక్కన తీసేసి బెల్ట్ ఉంది కదా, ఫస్ట్ బెల్ట్ హైట్ చూసుకుందాము. బెల్ట్ హైట్ ఏం చేస్తామంటే ఇక్కడ నుండి ఇక్కడికి ప్యాంట్ 2 భాగాలు చేయాలన్నారు కదా. సో ఇక్కడికి బెల్ట్ హైట్ ఎంత ఉందంటే 6.5 ఉంది. 6.5 అంటే కుట్లలోకి ఆల్రెడీ పోయింది కాబట్టి 7 ఉంది. ఈ 7కి మనం ఎన్ని ఇంచులు కలపాలి? 2 ఇంచులు కలపాలి. ఓకేనా? 1.5 కానీ 2 ఇంచులు కానీ కలపాలి. అప్పుడు ఎంత అవుతుంది? 7 + 2 9 ఇంచులు. బెల్ట్ సైజ్ అయితే 9 ఇంచులు. అంటే మనము కుట్లతో సహా యాడ్ చేసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు మనకు దీంతో పని లేదు. ఈ సీట్ ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకుందాం. సీట్ వచ్చేసి ఈ అమ్మాయిది అంటే పిస్తా. ఈ సీట్ 20 ఉంది ఈ అమ్మాయిది. మనం కట్ చేసే ప్యాంట్ XXL అన్నమాట 20. ఓకే, ఈ 20 కూడా మనము సీట్ పెట్టేసాము. హైట్ మామూలుగా వచ్చేసి సీట్ యొక్క హైట్ ఎంత వస్తుందంటే సీట్ యొక్క హైట్ ఇది. సో సీట్ యొక్క హైట్ మనము ఇక్కడి నుండి ఇక్కడికి కొలుచుకుంటే 17 ఇంచులు ఉంది. ఈ 17 ఇంచులకి మనం డివైడెడ్ బై చేయాలి కదా. సో ఈ సీట్ 2 భాగాలు చేస్తే ఇక్కడి నుండి ఇక్కడికి సీట్ యొక్క మెజర్మెంట్ 11 ఇంచులు ఉంటుంది. ఇప్పుడు ప్యాంటుతో మనకు సంబంధం లేదు. ఓకేనా? మెజర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్ నుండి వేసుకుంటున్నాము. ఇక్కడ అడ్జస్ట్ సమానం ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే ఒక లైన్ మార్క్ వేసుకుంటాం. ఓకేనా? నీట్గా ఉండడం కోసం అది బాగుండి కూడా మనం ఏం చేయాలో ఒక లైన్ వేసేసుకోవాలి ఇక్కడి నుండి. అయిన తర్వాత మనము లెంత్ ఎంత తీసుకోవాలంటే జంప్ 37 తీసుకోవాలి. ఇక్కడ నుండి అంటే ఇక్కడ మన ఫోల్డ్కి 2 ఇంచెస్ తీసేసుకున్నాము. 2 ఇంచెస్ తీసేసుకుంటే 35 + 2 ఈ 37 అవుతుంది. సో కుట్లతో సహా నేను తీసేసుకుంటున్నాను. ఇక్కడ నుండి ఇక్కడికి 37కి మార్క్ పెట్టేస్తున్నా. 37కి అదే విధంగా అటు సైడ్ కూడా 37కి మార్క్ పెట్టేస్తున్నా. సో స్కేల్ తీసుకొని ఒక డాట్ పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సీట్ ఉంటుంది కదా, పిస్తా అంటారు దీనికి. ఈ సీట్కి మనము లెంత్ ఎంత రావాలి అంటే 9 ఇంచెస్ రావాలి. సో 9 ఇంచెస్కి ఇక్కడ మార్క్ పెట్టేసి నేను తర్వాత ఏం చేస్తున్నానంటే 2 ఇంచులు లోపలికి తీసేసుకుంటున్నా. 2 ఇంచులు లోపలికి తీసేసుకొని ఇక్కడ కూడా 2 ఇంచులకి లోపలికి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనము బాక్స్ వేసుకోవాలి. ఓకేనా? బాక్స్ ఇక్కడ నుండి ఇక్కడికి వేసేసుకొని ఇక్కడ పిస్తా సీట్ వస్తుంది కాబట్టి ఎక్కువగా లూజ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇలా వేస్తే సీట్ ఫ్రీగా ఉంటుంది, మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనము సీట్ యొక్క పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? కింద అమ్మాయి లెగ్ ఎంత లూజ్ ఉందో చూసుకోవాలి. ఈ హ్యాండ్ యొక్క లెగ్ ఎంత లూజ్ ఉందో చూసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఒక మార్క్ పెట్టేసి ఇక్కడ నుండి కుట్లలోకి ఎంత పెట్టాలి మా? 1.5. దేనికైనా 1.5 మనము కుట్లలోకి పెట్టాలి. ఓకేనా? ఇది మారదు కుట్లలోకి. ఓకేనా? సో అప్పుడు మనము కరువు స్కేల్ తీసుకొని దీన్ని షేపర్ స్కేల్ అంటాము. ఈ షేపర్ స్కేల్ తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి దీనికి ఈ పిస్తాలో నుండి ఒక మార్క్ వేసేసుకుంటాం. ఓకే? సో ఇలా
ఇలా మార్క్ వేసేసి మనము డ్రా చేసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లెగ్ పాయింట్ వచ్చేసింది. మనం ఇక్కడ 1.5 ఇంచుకి పాయింట్ పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా ఇది ఫోల్డింగ్ అని ఒక సిగ్నల్ అన్నమాట. ఓకేనా? ఇది 1.5 మనకు ఫోల్డింగ్ కి తీసుకున్నాము ఎక్స్ట్రా క్లాత్. ఇక్కడ 1/2 ఇంచ్ కుట్ల లేకపోతుంది కాబట్టి అది కూడా ఎక్స్ట్రా తీసుకున్నాము. ఈ సైజ్ వచ్చేసి XXL. ఓకేనా? ఈ సైజ్ వచ్చేసి పెద్ద ప్యాంటు XXL అన్నమాట. మెజర్మెంట్స్ నేను మళ్ళీ ఇస్తాను. సో ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ప్యాంట్ అయిపోయిన వెంటనే ఇక్కడ మనం ఒక ఖర్చు పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం కుంచెలు వేస్తాం కాబట్టి ఇక్కడ ఒకటి కుచ్చు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టుకుంటే ఇక్కడ మనకు కుంచెలు వస్తాయని అర్థం. సో ఇది వచ్చేసి లెగ్ యొక్క లెంత్ వచ్చేసింది. మనకి ఇప్పుడు ఏం కావాలి? మనకు బెల్ట్ కావాలి. బెల్ట్ యొక్క హైట్ ఎంత ఉందంటే మనకు బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. అంటే 7 ఇంచెస్ కి మనము 2 ఇంచులు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 9 ఇంచులు. ఇప్పుడు నేను ప్రతిసారి చెప్తా ఉంటాను, క్లాత్ ఇక్కడ నీట్ గా ఉన్నా కానీ అడ్జస్ట్ సమానం ఉండడం కోసం మనము కంపల్సరీ ఒక లైన్ డాట్ అనేది వేసుకోవాలి. ఓకేనా? సమానంగా ఉండడం కోసం మన క్లాత్ ఉంది కాబట్టి సమానంగా ఉండడం కోసం ఇక్కడ లైన్ వేసేసాను. తర్వాత మనం ఏం చేయాలి? హైట్ ఎంత ఉందంటే 7.5 ఉంది. ఈ 7.5కి మనము ఫోల్డ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ కి 2 ఇంచులు మనము ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మొత్తం ఎంత వస్తుందంటే మనకు 9.5 వస్తుంది. ఇదే 9.5 ఇక్కడ కూడా మనం వేసేసుకోవాలి 9.5. ఓకే. ఇప్పుడు బెల్ట్ యొక్క సైజ్ ఎంత అంటే బెల్ట్ యొక్క లెంత్ ఎంత ఉందంటే హైట్ పెట్టేసాము. హైట్ వచ్చేసి కుట్లతో సహా మార్జిన్తో సహా ఫోల్డింగ్తో సహా 9.5 పెట్టేసినాము. ఇప్పుడు నడుము యొక్క లూజ్ ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఈ అమ్మాయిది XXL కాబట్టి నడుము యొక్క లూజ్ ఎంత ఉందంటే ఇక్కడ నుండి ఇక్కడికి పెట్టేసుకున్నాము. 29 ఉంది. 29కి మనం ఎన్ని ఇంచులు కలపాలి? 2 ఇంచులు కలపాలి. ఆ 2 ఇంచులు ఎక్కడ అంటే మనము ముందర ఫోల్డ్ చేస్తాం కదా, అక్కడ సీట్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి 3 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఓకేనా? 29 ఇంచులు అంటే ఇక్కడ అమ్మాయిది నడుము యొక్క చుట్టుకొలత ఎంత ఉందంటే 29 ఇంచులు ఉంది. ఈ 29 ఇంచులకి ఇక్కడ మనము కల్లి వేస్తాం కదా ముందర సైడ్, ఆ కల్లి కోసము 3 ఇంచులు మనము ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే 31 ఇంచు వస్తుంది. అంటే ఈ అమ్మాయిది నడుము యొక్క చుట్టుకొలత 31 ఇంచు. సో నేను ఇక్కడ నుండి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ అమ్మాయికి 20 మాత్రమే ఉంది, 21 మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ క్లాత్ జాయింట్ పడుతుంది. సో క్లాత్ జాయింట్ పట్టినప్పుడు 31 కదా కావాల్సింది. ఇక్కడ 31 ఉంది. ఇక్కడ మనము 1 ఇంచ్ ఎక్స్ట్రా చేస్తాం, ఇక్కడ యాడ్ చేసుకుంటాం కాబట్టి. ఓకేనా? సో 32 ఇంచులు తీసేసుకుంటున్నాం. ఇప్పుడు మనము ఈ లైన్ ఇక్కడ జాయిన్ చేస్తాం కాబట్టి క్లాత్, సో ఇది కూడా మనము ఒకసారి లైన్ వేసేసుకోవాలి. అంటే ఈ కటింగ్ కోసము లైన్ వేసేసుకోవాలి. ఇది ఎన్ని ఇంచుల ప్యాంటు మా? XXL ప్యాంటు, ఫ్రీ సైజ్ ప్యాంటు. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ట్రా ఏమేమి ఉందో అవన్నీ కటింగ్ చేసేసుకొని నడుము యొక్క బెల్ట్ కోసము మార్క్ వేసేసుకుందాం. ఓకేనా? సో మనకు ఇక్కడ పీస్ కటింగ్ చేసేసాము. ఈ పీస్ నడుముకి జాయింట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము, మర్చిపోకుండా ఉండడం కోసము ఇది జాయింట్లు అనే ఉద్దేశంతో గుండు సూదులు చెక్కేస్తాము. ఓకేనా? రైట్.